ఒక 50 ఎకరాల పైనే ఉంటుంది. అంత ల్యాండ్ని చాలా కష్టపడి గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడున్నాయో వెతికాము. లేదు దొరకని పక్షాన ప్రైమ్ ఏరియాస్లో అందరికీ కమ్యూట్ ఈజీగా ఉండాలని చెప్పి అవసరమైతే కొంత ప్రజల డబ్బుని మనం ఖర్చు పెట్టి ప్రజల ఆస్తిగా ఉండేటువంటి గవర్నమెంట్ కాలేజెస్ని కోట్లు పెట్టి మనము కొన్నిసార్లు కొన్ని చోట్ల మనం ల్యాండ్స్ అక్వైర్ చేసుకుని ఈరోజు మెడికల్ కాలేజెస్ అని చెప్పి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లే చేయడం జరిగింది. మరి ఇలాంటి కాలేజెస్ని 3 phases కింద మనం తీసుకొచ్చి ఫస్ట్ ఫేజ్ కింద ఏవైతే 5 మెడికల్ కాలేజెస్ మనం అనుకున్నామో ఆల్రెడీ ఈ 5 మెడికల్ కాలేజెస్ మనం ఉన్న టైంలోనే విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మనం ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత ఉన్నటువంటి నెక్స్ట్ ఫేజ్కి సంబంధించి పాడేరు, అందులో కొన్ని 50 సీట్లు వచ్చాయి. అదేదో మనం చేశాం కాబట్టి కొంత అది ఆ 50 సీట్లకు సంబంధించి నడుస్తూ ఉంది. ఇక పులివెందులకు వచ్చిన ఎన్ఎంసీ పర్మిషన్స్ కూడా మాకొద్దని చెప్పి లెటర్ రాసినటువంటి ఘనత, అంతటి దుస్సాహసం, అలాంటి నీచ చరిత్రనే చెప్పొచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. మార్కాపురం, మదనేపల్లి, ఆదోని ఇవన్నీ కూడా సెకండ్ ఫేజ్లో ఉన్నాయి. అండ్ థర్డ్ ఫేజ్ వచ్చేసి పిడుగురాళ్ళ, మార్కాపురం, బాపట్ల, నర్సీపట్నం, పెనుగొండ, అమలాపురం, పాలకొల్లు.